గత వైసీపీ ప్రభుత్వంపై ప్రభుత్వ విప్పు విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు ఫైర్ అయ్యారు. కోర్టులో అనేక రకాల బకాయిలు పెట్టి గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ వైపు దేశం చూసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారని చెప్పుకొచ్చారు. 150 రోజుల పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేసిందన్నారు. పంచాయతీల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిధులు కేటాయించారని అభినందించారు. రంగులు వేయటం కాదు, మౌలిక వసతులు కల్పించడం మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. విశాఖ నగరాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మాట్లాడుతున్నటువంటి నాయకుడు పదే పదే చెప్పటం, ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు ఒక అనుభవశాలి ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలను గాడిలో పెట్టడానికి ఆయనకు ఉండేటువంటి పరిణితి అనుభవాన్ని ఈరోజు ఈ 150 రోజుల్లో స్పష్టంగా మనం ఏ అంశాల పట్ల ఏ రకంగా ఉంటున్నాం, ఒక విజన్ డాక్యుమెంట్ని కూడా 2047 నాటికి భారతదేశం ఎలా ఉండబోతుంది, అందులో ఆంధ్రప్రదేశ్ తాలూకా పాత్ర ఏంటి అనేటువంటిది కూడా ఒక వైఖరిని స్పష్టంగా చేస్తూ ఆ లీడర్షిప్ అవసరం అనేటువంటిది ప్రపంచం వైపే మన ఆంధ్ర రాష్ట్రం చూసే విధంగా, అంటే గతంలో కూడా విజన్ 2020 అనేటప్పుడు అనేక ఎగతాళిలు వచ్చినాయి, అనేక మంది కామెంట్స్ చేశారు, మీ అందరికీ తెలుసు. రాయలసీమ థర్మల్